given sides are ఏమేమి ఇచ్చినారు అక్కడ చూసి రాసుకోండి. ఫస్ట్ వన్ 3x minus y minus 5 equal to 0, 3x minus y minus 5 equal to 0, that is equation number 1. Second one is x plus 2y minus 4 equal to 0, x plus 2y minus 4 equal to 0, so that is your second equation. Similarly, what is your third equation? 5x plus 3y plus 1 equal to 0, 5x plus 3y plus 1 equal to 0. సో ఇక్కడ మనకు ఏం కనుక్కోమన్నాడంటే సర్కంసెంటర్ అంటే యాజ్ యూజువల్ గా మీకు తెలుసు ఏమని అంటే SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. కానీ వాట్ ఈజ్ ఎస్ అంటే ఎక్స్ కామా వై, ఏ ఎంత, బి ఎంత, సి ఎంత ఇవ్వలేదు. మనం ఫస్ట్ ఏబిసి కనుక్కోవాలా. ఫస్ట్ నీకేం చెప్పానంటే ఆ రోజు మీకు ఒక డమ్మీ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకోండి నాన్న, ఇది ఏ అవుతుంది, అలాగే ఇది బి అవుతుంది, అలాగే ఇది సి అవుతుంది. ఏబి అనే సైడ్ ని ఈక్వేషన్ 1 తో రిప్రజెంట్ చేస్తారు, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది, ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. ఏ కావాలంటే ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలా? 1 3 వెరీ గుడ్. ఏ కావాలంటే 1 3 సాల్వ్ చేయాలా, బి కావాలంటే ఏ 1 2 వెరీ గుడ్, సి కావాలంటే 2 3. ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్, సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 3. 1 3 సాల్వ్ చేస్తాను, x by y by 1 by ఫస్ట్ ఈక్వేషన్ వెరీ గుడ్ -1 -5 3 -1. అలాగే థర్డ్ ఈక్వేషన్ కి చెప్పండి 3 1 5 3. నువ్వు థూగి అనద్దు స్వామి. సో ఇక్కడ ఏమి అంటే ఇక్కడ మనము మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లై. x డివైడెడ్ బై -1 into 1 ఎంత అంటే -1 వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి ఇది -1. 3 into -15 ఎంత, -5 అంటే -15 వస్తుంది, కాకపోతే +15 రాసుకోవాలా. y డివైడెడ్ బై 5 into -5 ఎంత, -25, +3 వస్తుంది -3. 1 డివైడెడ్ బై 9 +5. 15 లో 1 పోతే ఎంత అంటే 14 +14, రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేయాల -28. ఎక్కడెంత సార్ అంటే 9 ఒక 5 యాడ్ చేస్తే 14. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 14 1 * 14, 14/14 వస్తుంది. ఎక్స్ వాల్యూ 14/14. వై వాల్యూ ఎంత అంటే -28/14. సో ఇది మీకు తెలిసిందే. 14 1 * 14 కాబట్టి ఇది 1 అయిపోతుంది, క్యాన్సల్ కొడితే 14 2 * 28. 14 టేబుల్ మనకు రాదు, వస్తే ఈజీగా చెప్పొచ్చు 14 2 * 28. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే -2. కొంచెం సైలెంట్ పెట్టు. ఏమోబ్బా నువ్వు a = 1, -2, a = 1, -2. సిమిలర్లీ అదే విధంగా ఇప్పుడు మనకు బి కావాలి. బి కావాలంటే ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి సార్ అంటే 1 and 2 సాల్వ్ చేయాలి. 1 and 2 చెప్పండి. ఈక్వేషన్ 1 లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? -1 -5 3 -1. అలాగే 2 లో చెప్పండి 2 -4 1 2 1 2 -2 కాదు 2 వస్తుంది. ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేస్తామో -1 into -4 ఎంత అంటే +4, 4 1 * 4, ఇక్కడ -10 వస్తుంది, +10 రాసుకోవాలి. -5 ఇక్కడ ఎంత -12 వస్తుంది, +12, 6 -1 వస్తుంది, +1. ఇక్కడ ఎంత అంటే x/14 బై ఇక్కడ ఎంత 7, 14/7 అంటే ఎంత 2. ఇక్కడ రాసుకో, ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ ఎంత 12 లో 5 పోతే 7 వస్తుంది, 6 + 1 ఎంత 7, 14/7 2 వస్తుంది, 7/7 అంటే 1 వస్తుంది. సో బి ఎంత అంటే 2, 1. సో బి వాల్యూ ఎంత అంటే 2, 1. అలాగే ఇప్పుడు సి కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాము. సి ఎలా వస్తుంది సార్ అంటే డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 సాల్వ్ చేయాలి. 2 and 3 ఎలా సాల్వ్ చేస్తామంటే 2 లో కోఎఫిషియంట్స్ చెప్పండి 2 -4 1 2, అలాగే 3 వచ్చేసి 3 1 5 3 3 1 5 3. సో ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తామో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 2 1 * 2 వస్తుంది, -12 ఏమవుతుందంటే +12 వస్తుంది, -20 -1 వస్తుంది, 3 1 * 3 5 2 * 10 వస్తుంది. 12 + 2 ఎంత అంటే 14 వస్తుంది, ఇక్కడ ఎంత అంటే -21 వస్తుంది, ఇక్కడ ఎంత అంటే -7 వస్తుంది. 14/-7 అంటే -5 వచ్చేస్తుంది, 7 2 * 14. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే -2, -21/-7 అంటే మైనస్ క్యాన్సల్, 7 3 * వస్తుంది, y వాల్యూ 3 వస్తుంది. సో -2, 3 అర్థమైపోతుందా?
సో ఇక్కడ అన్ని విషయాలు నువ్వు కనుక్కున్నావు, ఏ ఎంత, బి ఎంత, సి ఎంత. ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే ఇక్కడ లెట్ అని రాసుకోవాలి, కింద లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కమా వై బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ఫార్ములా ఏం సార్ అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సర్కమ్ సెంటర్ కి ఫార్ములా ఇది ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. కానీ ఫస్ట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి రాసుకోవాలా, పక్కన ఎస్బి ఈక్వల్ టు ఎస్సి మళ్ళీ చేద్దాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలా. ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. యాడైనా ఎస్ స్క్వేర్ ఏ స్క్వేర్ రాశారు, రెండింటికి కలిపి ఎస్ఏ స్క్వేర్ రాసుకోండి. అర్థమవుతుందా? ఎస్ఏ స్క్వేర్ అంటే మొత్తానికి స్క్వేర్ అని అక్కడ అర్థము, ఎస్ఏకి స్క్వేర్ అని కాదు, ఎస్ఏకి స్క్వేర్, ఎస్ఏకి స్క్వేర్. యాక్చువల్గా ఇక్కడ ఇట్లా రాసుకోవాలి, ఎస్ఏ హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఎస్బి హోల్ స్క్వేర్ రాసుకుంటే అప్పుడు కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఎస్ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఎవరైనా చెప్పగలుగుతారా మీ ఇద్దరులో? వెరీ గుడ్ నాన్న. x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y+2 హోల్ స్క్వేర్. నువ్వు ఎస్బి చెప్పు బాబు, ఎస్బి స్క్వేర్ చెప్పు. బాగా చెప్తేవి. x-2 కదా ఫస్ట్, x-2 హోల్ స్క్వేర్. నువ్వు ఇక్కడ లేవు, x-2 హోల్ స్క్వేర్ ప్లస్ y-1 హోల్ స్క్వేర్. ఇంకా నువ్వు ఊటీలో తిరుక్కుంటావు అంటే ఎట్లా? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏమి ఫార్ములా చెప్పు? x² ప్లస్ 1 - 2x. వెరీ గుడ్ మా. y² ప్లస్ 4 ప్లస్ 4y. ఇది చెప్పు గఫార్ నువ్వు. x² ప్లస్ 4 మైనస్ 4x. ఇక్కడ చెప్పు y² ప్లస్ 1 మైనస్ 2y. ఇక్కడ ఒక x², ఇక్కడ ఒక x², ఇక్కడ ఒక y², ఇక్కడ ఒక y² క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ వెరీ గుడ్. +4 +4 కూడా క్యాన్సిల్ అవుతుంది. -2x, తర్వాత 4y, తర్వాత 1 మాత్రమే ఉంది. ఇక్కడ ఏం సార్ అంటే -4x -2y ప్లస్ 1 మాత్రమే ఉంది. అండ్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, గమనించుకోలేదు. మిగిలింది ఎంత అంటే -2x ప్లస్ 4y, -4x లోపల వస్తే +4x, -2y లోపల వస్తే +2y ఈక్వల్ టు 0. 4x లో 2x పోతే 2x, 4y ప్లస్ 2y రెండు ప్లస్ కాబట్టి 6y ఈక్వల్ టు 0. ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 4th ఈక్వేషన్. కానీ 2 తో డివైడ్ చేయాలా, 2 1 జా 2 3 జా. సో x ప్లస్ 3y ఈక్వల్ టు 0. ఇది ఎంతో ఈక్వేషన్ అవుతుంది? ఎన్నో ఈక్వేషన్? 4th. ఇంకో ఈక్వేషన్ వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఇంకో ఈక్వేషన్ రావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్బి ఈక్వల్ టు ఎస్సి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎస్బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఎస్బి హోల్ స్క్వేర్ ఎంత సార్ అంటే బాగా చూసుకోండి, x-2 హోల్ స్క్వేర్, x-2 హోల్ స్క్వేర్, ఆ తర్వాత y-1 హోల్ స్క్వేర్. ఎస్సి స్క్వేర్ ఎంత అంటే x+2 హోల్ స్క్వేర్, ఆ తర్వాత y-3 హోల్ స్క్వేర్. సరేనా? x² ప్లస్ 4 -4x వస్తుంది. ఇక్కడ ఎంత అంటే y² ప్లస్ 1 -2y వస్తుంది. ఇక్కడ ఎంత అంటే x² ప్లస్ 4 ప్లస్ 4x వస్తుంది. y² ప్లస్ 9 -6y వస్తుంది. యాజ్ యూజువల్ మీకు తెలుసు, ఇక్కడ ఒక x², ఇక్కడ y², ఇక్కడ y² క్యాన్సిల్ చేసేసి మిగతాది -4x -2y, 4 + 1 ఎంత 5, అండ్ ఇక్కడ ఎంత 4x -6y, 4 + 9 ఎంత అంటే 13. 4 + 9 ఎంత 13. అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు ఇవి అన్నా అక్కడికి పంపించవచ్చు, లేదా అవన్నా ఇక్కడికి తెప్పించుకోవచ్చు. సో ఈజియెస్ట్ ఎట్లయినా చేసుకో. -4x -2y ప్లస్ 5, ఇక్కడ ఎంత -4x ప్లస్ 6y -13 ఈక్వల్ టు 0. రెండు మైనస్ టర్మ్స్ యాడ్ చేయాలా, -8x వస్తుంది. 6y లో 2y పోతే ప్లస్ 4y వస్తుంది. 13 లో 5 పోతే -8 వస్తుంది. చాలా మంది -8 తో డివైడ్ చేద్దాం అనుకుంటారు, 4 తో డివైడ్ చేయాలా, సారీ -4 తో డివైడ్ చేయాలా. -4 తో డివైడ్ చేస్తే ఇక్కడ ఎంత 2x, -4 తో డివైడ్ చేస్తే ఎంత -y, -4 తో డివైడ్ చేస్తే +2. 4 2 = 8 కదా, మైనస్ ప్లస్ అవుతుంది అంతే. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత సార్ అంటే 4 వచ్చేసింది, 5. సో క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి x/y/1 రాసుకుంటాను. ఇక్కడ ఏం సార్ కోఎఫిషియంట్స్ అంటే 3013. ఇక్కడ ఏం సార్ అంటే -1 2 2 -1.
అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మల్టిప్లై చేస్తావో ఎక్స్ డివైడెడ్ బై 3 2s are 6, ఇక్కడ 0 -0 ప్లస్ 0 ఏముండవు. ఇక్కడ ఏమి అంటే y డివైడెడ్ బై ఎంత వస్తుందంటే 0 -2, 1 డివైడెడ్ బై -1 -6. 6లో 0 పోతే ఎంత అంటే 6, ఇక్కడ 0లో -2 పోతే -2, ఇక్కడ ఎంత అంటే -7. x వాల్యూ ఎంత అంటే -6/7, y వాల్యూ ఎంత అంటే -2/-7, మైనస్ క్యాన్సల్ అయితే 2/7. సో ఇదేమవుతుందంటే circumcenter of the given triangle S is equal to రాసుకోవచ్చు -6/7, 2/7 is the required circumcenter for the given sides. సైడ్స్ అంటే ట్రయాంగిల్ దాంతోనే కదా ఫామ్ అయ్యేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. దేని మీద అంటే సర్కంసెంటర్ తీసుకో. నెక్స్ట్ ఏమంటే ఇవి కూడా సర్కంసెంటర్ లో అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫైల్ మీ దగ్గర ఉంది కదా సెల్లో, ఈ సెల్లో చూసి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఇది చెప్పాలా, సైడ్స్ ఇది చెప్తామా? సైడ్స్ ఇది చెప్తామా? సైడ్స్ ఉండేది పాయింట్స్ ఉండేది ఈజీ కదా. సో సైడ్స్ ఉండేది చేద్దాము. చూడండి సైడ్స్ ఉండే క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 7 వస్తుంది. సో ఇది ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద సైడ్స్ బై ద లైన్స్ అని ఇచ్చినాడు. ఎట్లయినా ఒకటే రాసుకోండి. ఫస్ట్ ఏమి అంటే ఫస్ట్ లైన్ ఏమి అంటే x + 2y = 0, x + 2y = 0. సెకండ్ లైన్ ఏమి అంటే 4x + 3y - 5 = 0, 4x + 3y - 5 = 0. థర్డ్ లైన్ ఏమి అంటే 3x + y = 0, 3x + y = 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇవి గివెన్ సైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే డమ్మీ ట్రయాంగిల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నీకు ఏ కావాలంటే 1 and 3 సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాను. ఈక్వేషన్ 1లో చెప్పండి 2012, ఈక్వేషన్ 3లో చెప్పండి 1031. ఎప్పుడైతే మనం క్రాస్ మల్టిప్లై చేస్తామో ఎంత వస్తుందంటే x డివైడెడ్ బై 2 × 0 0, 1 × 0 0 వస్తుంది. y డివైడెడ్ బై 0 - 0 వస్తుంది. 1 డివైడెడ్ బై ఇక్కడ ఎంత అంటే 1 1 × 1 -6 వస్తుంది. ఎంత వస్తుందంటే x బై 0 - 0 0, y బై 0 - 0 0, ఇక్కడ ఎంత అంటే -5. x వాల్యూ ఎంత అంటే 0/-5. 0/-5 అంటే 0 అన్న, కానీ 5/0 అంటే ఇన్ఫినిటీ. కింద 0 రాకూడదు, పైన 0 రావచ్చు. ఇక్కడ కూడా 0/-5 అంటే 0 వస్తుంది. సో ఫస్ట్ ఇది ఎంత అంటే a = 0,0. రెండోది b = ఎంత అంటే ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, b కావాలంటే 1 and 2 సాల్వ్ చేయాలి. 1 and 2 సాల్వ్ చేస్తాను. సెకండ్ ఈక్వేషన్ కి చెప్పండి 3 - 5 4 3, కరెక్టేనా? సో ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేస్తామో ఎంత వస్తుందంటే -10 వస్తుంది, -0 వస్తుంది. ఇక్కడ 0 -5 వస్తే +5 రాసుకోవాలి. ఇక్కడ ఎంత సార్ అంటే 3 1 = 3 వస్తుంది, -8 రాసుకోవాలి. అంతే చలో -10 అంతే 5. ఇక్కడ ఎంత అంటే -5, -10/-5 మైనస్ క్యాన్సల్, 5 2 కాబట్టి x వాల్యూ 2. ఇక్కడ ఎంత అంటే y = -1, 2, -1. b ఎంత అంటే 2, -1. c ఎంత అంటే c ఒక్కసారి చూడండి. c ఎలా వస్తుందంటే ఈక్వేషన్స్ 2 and 3 మనం సాల్వ్ చేయాలి. ఎంత అంటే 3 - 5 4 3, ఈక్వేషన్ 2. సరేనా? ఈక్వేషన్ 3 చెప్పండి 1 0 3 1. ఎప్పుడైతే మనం క్రాస్ మల్టిప్లై చేస్తామో what you get ఇక్కడ ఎంత వస్తుంది 0 +5 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే -15 -0 వస్తుంది. అండ్ ఇక్కడ ఎంత అంటే 4 1 = 4, 4 1 = 4, -9 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 5 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే -15 వస్తుంది. 4 - 9 అంటే -5 వస్తుంది. 5/-5 అంటే -1. ఇక్కడ ఎంత అంటే 3 వస్తుంది. సో -1, 3. c ఎంత అంటే
-1, 3. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? సర్కమ్ సెంటర్ కాదు, ఆర్థో సెంటర్ కనుక్కోవాలా. ఈ పదాలు కొంతమందికి పలికేదే రాదు, ఏమంటే అవి చెప్పేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సర్కమ్ సెంటర్ ఫస్ట్ చేసింది, రెండోది ఆర్థో సెంటర్. ఇక్కడ ఏం రాసుకుంటారంటే లెట్ ఏడి కామా, ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ గీసుకోవాలి. ఇంకో ట్రయాంగిల్ గీసుకొని ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటాము, దాన్ని ఏమంటామంటే ఏడి అంటాము. బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ బిఈ, సి నుంచి ఒక ఆల్టిట్యూడ్ సిఎఫ్, కానీ అది డ్రా చేసుకోము, ఏదైనా మనకు 2 చాలు. లెట్ ఏడి కామా బిఈ బి ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి రాసుకున్న తర్వాత ఏడి ఈక్వేషన్ కావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఏడి ఈక్వేషన్ కావాలంటే బీసీ స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ. స్లోప్ ఆఫ్ బీసీ అంటే ఫార్ములా ఏమి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. బీసీ కాబట్టి ఇది x1, ఇది y1, ఇది y2, ఇది x2, ఇది y2. y2 మైనస్ y1 ఎంతనో చెప్పగలుగుతారా? 3 ప్లస్ 1, 3 ప్లస్ 1. x2 మైనస్ x1 అంటే -1 మైనస్ 2, 4 బై -3. కానీ మైనస్ పైకి వచ్చేస్తుంది, -4/3, -4/3. సో ఎంత సార్ దీని ఆన్సర్ అంటే -4/3. స్లోప్ ఆఫ్ బీసీ వచ్చిన తర్వాత స్లోప్ ఆఫ్ ఏడి, స్లోప్ ఆఫ్ ఏడి ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. -1/m, పైది m అవుతుంది, ఇది m వాల్యూ. -1/m అంటే దాని ఉల్టా 3/4. మైనస్ లో ఉంటే ప్లస్ లో రాసుకోవాలి, ప్లస్ లో ఉంటే -4 రాసుకోవాలి. ఇంతవరకు అర్థమైపోయిందా? నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏడి వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ఏడి. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఏం సార్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు ఏడీలో నీకు ఏ తెలుసా, డి తెలుసా? ఏ తెలుసు కదా. సో ఏని ఏమనుకుంటావు అంటే ఇది x1 అనుకో, ఇది y1, అంటే 2 0 కాబట్టి y మైనస్ 0. -1/m అంటే పైన ఉంది 3/4, x మైనస్ 0. x మైనస్ 0 అంటే x వస్తుంది, y మైనస్ 0 అంటే y వస్తుంది. 4 ఇంటూ y ఎంత సార్ అంటే 4y. ఇక్కడ 3 ఇంటూ x ఎంత సార్ అంటే 3x. 4y అవ్వకపోతే -4y. ఈ పక్క ఏముంటుంది సార్ అంటే 0. ఆ ఈక్వల్ టు 0 తీసుకుపోయి రాసి ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలా. స్లోప్ ఆఫ్ బీసీ అయిపోయింది, ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కోవాలా. స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ అంటే m తో డినోట్ చేస్తారు. ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అర్థమవుతుందా? సో y2 మైనస్ y1 అంటే ఏం సార్ అంటే అది x1, y1, ఇది x2, ఇది y2. y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 0 అంటే 3 వస్తుంది, అండ్ ఇక్కడ 1 మైనస్ 0 అంటే -1 వస్తుంది. సో 3/-1 అంటే మొత్తం మీద ఎంత వస్తుంది? -3. స్లోప్ ఆఫ్ ఏసీ అయిపోయింది. స్లోప్ ఆఫ్ బిఈ, స్లోప్ ఆఫ్ బిఈ అంటే ఎంత సార్ అంటే -1/m అంటే ఎంత అంటే 1/3. 1/3 దాని రెసిప్రోకల్ మైనస్ లో ఉంటే ప్లస్ లో రాయాలో 1/3. ఈక్వేషన్ ఆఫ్ బిఈ, ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఈజ్ ఏమి? ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. x1 y1 ఎంత సార్ అంటే బిని x1 y1 అనుకోవాలా. 2, -1. సో y ప్లస్ 1, y ప్లస్ 1, 1/3. 2, -1 అంటే x1 2 అవుతుంది. 3 ఇక్కడికి వచ్చి మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ y 3y, 3 1 3, x మైనస్ 2. సో ఇక్కడ 0 పెట్టుకుంటే x మైనస్ 2 -3y -3, x మైనస్ 3y -2 -3 అంటే -5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత? 5. క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? ఆర్థో సెంటర్ -4 0 1 -4. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 5 చెప్పండి. -3 -5 1 -3. ఇక్కడ మల్టిప్లై చేయాలి, చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 20 - 0, y డివైడెడ్ బై 0 మైనస్ 0 ప్లస్ 5 రావాలి. ఇక్కడ ఎంత అంటే 1/-3 ప్లస్ 4. -3 ప్లస్ 4 అంటే 1 వస్తుంది. 0 ప్లస్ 5 అంటే 5 అవుతుంది. 20లో 0 పోతే 20 వస్తుంది. x వాల్యూ ఎంత అంటే 20, y వాల్యూ ఎంత అంటే 5. సో ఇదేమవుతుంది సార్ అంటే ఆర్థో సెంటర్ అవుతుంది. 20,5 అనేది ఆర్థో సెంటర్ అవుతుంది. 20,5 తప్పు వచ్చింది. సో ఇక్కడ చిన్న మిస్టేక్ పోయింది, చెక్ చేసుకోండి. మనకి ఈక్వేషన్స్ చెక్ చేసుకోండి. ఏ ఈక్వేషన్ తప్పు వచ్చిందో అక్కడ మనము కరెక్ట్ చేసుకోవాలి. x మైనస్ 3y మైనస్ 5 కరెక్టే వచ్చిందా? x మైనస్ 3y మైనస్ 5 ఇది కరెక్టే వచ్చింది. ఈ ఈక్వేషన్ పోయింది పైది.
ఎంత 3x minus 4y equal to 0. మనం ఏం రాసుకున్నాము 3x minus 4y, అది కూడా కరెక్ట్ అయినే. ఇక్కడ రాసుకునేటప్పుడు -4 0 రాసుకున్నాం, 0 కాదు 3 గమనించలే, ఇట్లుండింది కదా మనకు, చూసుకోవాలి, అది 3 అవుతుంది. ఇప్పుడు సరిపోతుంది, చూడండి ఇప్పుడు సరిపోతుంది, అంతా రైట్ వస్తుంది. చూడండి ఎంత అంటే ఆన్సరు చూడండి అన్న ఎంత వస్తుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జా 20, 20లో ఎంత పోవాలి -9 అంటే +9, 29 వస్తుంది. ఎంత 29. ఇక్కడ ఎంత 3 1 జా 3, 3 + 5 అంటే 8 వస్తుంది, అంతే కదా. ఒకసారి మళ్ళీ చేసుకో. -4 సారీ నాన్న ఇది జీరోనే, -4 0, ఇక్కడ ఎంత రావాలా 3, ఇక్కడ ఎంత రావాలా 3, ఇప్పుడు సరిపోతుంది చూడు. ఇప్పుడు చూసుకో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -0 + 0 ఎట్లయినా ఒకటే, 0 + 15 -15 వస్తుంది, -9 + 4 సరేనా. ఎంత సార్ అంటే ఇక్కడ ఎంత 20లో 0 పోతే 20, ఇక్కడ 15 వస్తుంది, అండ్ ఇక్కడ ఎంత అంటే -5 వస్తుంది. 20/-5 అంటే -4 వస్తుంది. y వాల్యూ -15/5 అంటే -3 వస్తుంది. సో -4, -3 సరిపోయిందా. సో ఈ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయండి, అంతటితో మీకు